రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు పాపాలు వెంటాడుతూనే ఉన్నాయి. నాటి నుంచి నేటి వరకు ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో చంద్రబాబు ప్రభుత్వ తప్పిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో ఎగువ దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయలేక చేతులెత్తేశారు. దీంతో గోదావరి వరదల ఉధృతికి డయాఫ్రమ్ వాల్ దెబ్బతినింది. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం కోతకు గురైంది. తాజాగా ఎగువ కాఫర్ డ్యాం కుంగిపోయింది. పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం నిర్మాణానికి వీలుగా గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా మళ్లించడానికి ఎగువ కాఫర్ డ్యాం నిర్మించారు. ఈ డ్యాంపై భారీ వాహనాల రాకపోకలు నిషేధం. బట్రెస్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ పనుల కోసం కాఫర్ డ్యాంల మధ్య ప్రత్యేకంగా దారి ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ది. కానీ కాంట్రాక్టర్కు లబ్ధి చేకూర్చి కమిషన్లు వసూలు చేసుకునేందుకు ఎగువ కాఫర్ డ్యాం మీదుగానే భారీ వాహనాలకు అనుమతిచ్చింది చంద్రబాబు సర్కార్. బట్రెస్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ పనుల కోసం మట్టి, రాళ్లు, కంకర, సిమెంట్ను ఎగువ కాఫర్ డ్యాం మీదుగా సరఫరా చేస్తున్నారు. దీంతో ఎగువ కాఫర్ డ్యాం భారీగా దెబ్బతినింది. 10 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల లోతున దిగువకు కుంగిపోయింది. దీన్ని గమనించిన అధికారులు గుట్టు చప్పుడు కాకుండా రాళ్లు, మట్టి వేసి పూడ్చి చేశారు. అంతేకాదు మళ్లీ దానిపై భారీ వాహనాల రాకపోకలకు అనుమతిచ్చారు. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును 100% ఖర్చుతో కేంద్రమే పూర్తి చేసి రాష్ట్రానికి అప్పగించాలి. కానీ కమిషన్ల కక్కుర్తితో ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి 2016 సెప్టెంబర్ 7న పోలవరం నిర్మాణ బాధ్యతలను అప్పటి చంద్రబాబు సర్కార్ దక్కించుకుంది. కేంద్ర జలసంఘం సూచించిన విధానాన్ని తుంగలో తొక్కి కమిషన్లు వచ్చే పనులనే చేపట్టింది. గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయకుండానే ప్రధాన డ్యాం గ్యాప్ 2 పునాది డయాఫ్రమ్ వాల్ను నిర్మించింది. ఎగువ దిగువ కాఫర్ డ్యాం నిర్మించే ప్రదేశంలో కమిషన్ల కక్కుర్తితో ఇసుక సాంద్రతను తప్పుగా లెక్కించింది. 40 మీటర్ల లోతులో నిర్మించాల్సిన జెట్ గ్రౌటింగ్ వాల్ను 20 మీటర్ల లోతుతో నిర్మించింది. గోదావరి ప్రవాహం ప్రభావం జెట్ గ్రౌటింగ్ వాల్పై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. ఫలితంగా 2018లో గోదావరి వరదలకు ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం కోతకు గురైంది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ సైతం ప్రకటించింది. ఆ తర్వాత ఎగువ దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయలేక ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి 2019 ఫిబ్రవరి నాటికి చేతులెత్తేసింది చంద్రబాబు సర్కార్. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఎగువ కాఫర్ డ్యాంలో భారీ ఎత్తున లీకేజ్ సమస్య ఉత్పన్నమైంది. ఇది ఎగువ కాఫర్ డ్యాం భద్రతను ప్రశ్నార్థకం చేసిందని స్పష్టం చేసింది అంతర్జాతీయ నిపుణుల కమిటీ. ఎగువ కాఫర్ డ్యాం భద్రతకు బట్రెస్ డ్యాంను నిర్మించాలని సూచించింది. దాంతో 100 కోట్ల రూపాయలు వెచ్చించి బట్రెస్ డ్యాంను నిర్మించాల్సి వచ్చిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని గొప్పలు చెబుతోంది. కానీ గతంలో లాగే నిర్మాణ పనుల్లో చిత్తశుద్ధి లోపం కారణంగా ప్రాజెక్టు భవిష్యత్తే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారుతోంది.